హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో, బిగినర్స్ ఎవరైతే పైథాన్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకి ఈ రోడ్ మ్యాప్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. స్టెప్ బై స్టెప్ ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. మీరు ఒకవేళ బిగినర్ అయితే, జీరో కోడింగ్ నాలెడ్జ్ అయితే, మీరు ఒకవేళ స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందామండి. ఇంట్రడక్షన్ టు పైథాన్. పైథాన్ అసలు ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు డెవలప్ చేశారు, ఎప్పుడు రిలీజ్ అయింది, అసలు పైథాన్ అనేది హై లెవెల్ లాంగ్వేజా, లో లెవెల్ లాంగ్వేజా, కంపైలరా, ఇంటర్ప్రిటరా? సో ఇట్లా దీని గురించి ఇంట్రడక్షన్ అయితే తెలుసుకోవాలండి. పైథాన్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ వెర్సటైల్ లాంగ్వేజ్. వేరియస్ డొమైన్స్లో కూడా యూజ్ చేస్తారండి. చాలా ఈజీగా ఉంటుంది సింటాక్స్, బిగినర్ ఫ్రెండ్లీ అండి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది. బిగినర్స్ ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఈజీగా నేర్చుకోవడానికి ఉంటుంది, అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వెర్సటైల్ అన్నారు కదా, ఎక్కడ డొమైన్స్లో యూస్ చేస్తారంటే లైక్ వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇలా వేరియస్ డొమైన్స్లో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తారు. సో స్ట్రాంగ్ కమ్యూనిటీ ఉందండి, బికాస్ ఇది ఓపెన్ సోర్స్, ఫ్రీగా మనకి దొరుకుతుంది. సో ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ అండి. సో లార్జ్ కమ్యూనిటీ అయితే ఉంటుంది. అండ్ లైబ్రరీస్ కూడా అలాగే మనకి లార్జ్లో ఉంటాయి. మనకి లైబ్రరీస్ అనేవి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్, సో ఎక్కడి నుండి నేర్చుకోవాలి? పైథాన్ బేసిక్స్ నుండి నేర్చుకోవాలండి. నాట్ ఓన్లీ పైథానే కాదండి, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏదన్నా ఒక స్కిల్ గెయిన్ చేసుకుందాం అనుకుంటున్నప్పుడు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల మీకు ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుందండి. సో పైథాన్ బేసిక్స్ నుంచి అయితే స్టార్ట్ చేయండి. లైక్ పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, ప్రాజెక్ట్స్ డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఐడిఈ ఇన్స్టాలేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత డేటా టైప్స్. డేటా టైప్స్లో కూడా ఆ, చాలా ఉంటాయండి. లైక్ ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, లిస్ట్, టపుల్, సెట్స్, డిక్షనరీ. సో ఇట్లా డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. అండ్ డేటా టైప్స్లో కూడా మళ్ళీ టూ టైప్స్ ఉంటాయండి. ఒకటి మ్యూటబుల్ డేటా టైప్, ఇంకొకటి ఇమ్యూటబుల్ డేటా టైప్. సో వీటన్నిటి గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, అండ్ వీటి యొక్క యూజ్ కేసెస్ ఏంటి అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఏదైనా ఒక టాపిక్ నేర్చుకుంటున్నప్పుడు యూజ్ కేసెస్ నేర్చుకోండి, ఓకేనా? ఆపరేటర్స్, ఎక్స్ప్రెషన్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్, మాడ్యూల్స్, ఇవన్నీ కూడా బేసిక్స్లో వస్తాయండి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్లో ఫైల్ హ్యాండ్లింగ్. లైక్ వేరియస్ ఫైల్స్. ఎట్లాంటి ఫైల్స్ అంటే లైక్ పీడిఎఫ్ కానివ్వండి, సిఎస్వి, ఎక్స్ఎస్ఎల్ఎక్స్, జేసన్, టెక్స్ట్, MP3, MP4, జేపెగ్. సో ఇట్లా డిఫరెంట్ ఫైల్స్ని పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి, ఓకేనా? అండ్ ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్. కోడ్ రాస్తున్నప్పుడు ఎర్రర్స్ వస్తాయి కదా, ఎర్రర్స్ రావడం వల్ల ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవుతుంది. సో అక్కడ వచ్చిన ఎర్రర్స్ని మనం ఎక్సెప్షనల్ చేయాలండి, ఓకేనా? ఎర్రర్ హ్యాండ్లింగ్ ఆర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఊప్స్ కాన్సెప్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్. మీరు ఒకవేళ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ అయితే మట్టుకి ఊప్స్ కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా క్యాంపస్ డ్రైవ్స్లో ఇంటర్వ్యూస్ అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. సో ఊప్స్ కాన్సెప్ట్ అనేది మర్చిపోవద్దు. కలెక్షన్స్. సో వీటిని డేటా స్ట్రక్చర్స్ కూడా అంటారండి. లిస్ట్, టపుల్, సెట్స్, డిక్షనరీ గురించి. ఇటరేటర్స్ అండ్ జనరేటర్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకోవాలి. వెర్చువల్ ఎన్విరాన్మెంట్. ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా వెర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేసుకోవాలండి. అందులోని ఏవైతే ప్రాజెక్ట్కి కావాల్సిన ప్యాకేజెస్ ఉంటాయో మనం క్రియేట్ చేసుకున్న విర్చువల్ ఎన్విరాన్మెంట్లోనే ఇన్స్టాల్ చేసుకుని యూస్ చేసుకోవాలండి, గ్లోబల్గా అయితే కాదు. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, డెకరేటర్స్, జనరేటర్స్, మల్టీ థ్రెడింగ్, మల్టీ ప్రాసెసింగ్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, మాడ్యూల్స్, ప్యాకేజెస్, డేటాబేస్ కనెక్టివిటీ కూడా తెలియాలండి. అట్లీస్ట్ ఫండమెంటల్స్ తెలియాలి.
సిక్వెలైట్ కానీ మైఎస్క్యూఎల్ కానీ ఏదన్నా ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. మైఎస్క్యూఎల్ ప్రిఫర్ చేయండి, స్ట్రక్చర్డ్గా ఉంటుంది. సో ఫండమెంటల్స్ తెలిస్తే సరిపోతుందండి. అంటే ఒక డేటాబేస్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా యూజ్ చేసుకోవాలి, టేబుల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా డేటాని ఇన్సర్ట్ చేయాలి, ఆల్టర్ లైక్ ఇట్లా డిఎంఎల్, డిడిఎల్, డిసిఎల్, టీసీఎల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకోండి. అండ్ యూనిట్ టెస్టింగ్, పై టెస్ట్ నేర్చుకోవచ్చు అండి. పై టెస్ట్ అండ్ యూనిట్ టెస్టింగ్ ఏదైనా నేర్చుకోవచ్చు టెస్టింగ్ రిలేటెడ్గా. సో మరి ఇవన్నీ నేర్చుకుంటున్నారు, బాగానే ఉంది. కన్సిస్టెన్సీ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలండి. ఓకేనా? థియరిటికల్ పార్ట్తో స్కిల్ గెయిన్ చేసుకుందామంటే అవ్వదు, ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే ఉండాలి. సో నేర్చుకున్న తర్వాత మీ కెరియర్ పాత్ పైథాన్తో ఎలా ఉంటుందంటే, లైక్ వెబ్ డెవలప్మెంట్ డొమైన్ చూస్ చేసుకుంటే కనుక పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు జాంగో, ఫ్లాస్క్, ఫాస్ట్ ఏపీఐ ఈ మూడిటిలో ఏదన్నా ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటే సరిపోతుంది. మీరు ఒకవేళ డేటా సైన్స్ వైపు వెళ్ళాలనుకుంటే కనుక నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సైకిట్లా ఇవి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయండి. సో ఇవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మిషన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళాలనుకున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్ళాలనుకున్నా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు టెన్సర్ ఫ్లో కానీ పైటార్చ్ కానీ రెండిట్లో ఏదైనా ఒకటి నేర్చుకోండి సరిపోతుంది. ఓకేనా? ఆటోమేషన్ స్క్రిప్టింగ్స్కి వచ్చేసరికి సెలీనియం. ఓకేనా? సెలీనియం, పైథాన్ ప్లస్ సెలీనియం అనేది ఆటోమేట్ టెస్టింగ్ ఎక్కువగా యూజ్ చేస్తారండి, లేకపోతే ఓఎస్, ఎస్ఓఎస్, షటిల్ ఇవే. సైబర్ సెక్యూరిటీ వైపు కూడా వెళ్ళొచ్చండి. రిక్వెస్ట్ కానీ స్కాపీ కానీ నేర్చుకోవాల్సి ఉంటుంది. క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా యూస్ చేస్తారండి పైథాన్ అనేది, స్క్రిప్ట్స్ రాయడానికి యూస్ చేస్తారనమాట. సో డెవాప్స్లో, క్లౌడ్లో మనం ఏడబ్ల్యూఎస్ ఎస్టీకే, డాకర్ ఇంటిగ్రేషన్స్లో కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో స్క్రిప్ట్స్ అయితే రాస్తారండి. సో ఇట్లా వేరియస్ డొమైన్స్లో పైథాన్ అనేది యూస్ చేస్తున్నారు. మీరు ఒకవేళ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ సెప్టెంబర్ 4 నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నా పేరు వాసు, నేను మీ పైథాన్ ట్రైనర్. కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళితే 45 days డ్యూరేషన్ ఉంటుందండి. మోడ్ ఆఫ్ టీచింగ్ అనేది తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. మేము ప్రొవైడ్ చేసే కంప్లీట్ రిసోర్స్ కాంటెంట్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇక బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే ఈవినింగ్ 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. కోర్స్ ఒక సిలబస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. ఈ కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు అంటే జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఎవరైనా ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు. ప్రయర్ కోడింగ్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఒకవేళ ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సిందల్లా కూడా ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ సబ్మిట్ చేస్తే ఫ్రీ డెమో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆర్ కాంటాక్ట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసిన, వాట్సాప్లో మెసేజ్ చేసిన ఈవినింగ్ బ్యాచ్ రిలేటెడ్గా పైథాన్ సిలబస్తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. డెమో చూడండి, డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.